ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు, రంగంలోకి ఏసీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వ అవినీతి వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవి అప్పటి మంత్రులు అధికారులు మెడకు చుట్టుకుంటున్నాయి. గొర్రెల స్కీమ్ లో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిక్కున్నారన్నమాట. సరే, కేసులు ఎఫ్ఐఆర్ సంగతి ఎలా ఉన్నా మంత్రి కనుసన్నలు అధికారులు ఈ అవినీతి పాల్పడ్డారనే అంశంతో ఆయన నైతికంగా నిందలు మోయాల్సి వస్తుంది. విజయ డైరీ విషయంలో ఇప్పటికే పలు ఆరోపణలు రాగా ఇప్పుడు గొర్రెల స్కీమ్ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. వాటితో ఆయనకున్న సంబంధం గురించి తలసాని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పశుసంవర్ధక శాఖ అధికారులపై గచ్చిబౌలి పోలీసులు స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ స్కామ్ లో మంత్రి ప్రమేయం ఏ మేరకు ఉన్నదనే దర్యాప్తు అనంతరం వెల్లడి కానుంది. కాగా త్వరలోనే ఈ శాఖపై ఉన్నత స్థాయిలో రివ్యూలు కూడా నిర్వహించినట్టు సమాచారం అనట. ఇక అవినీతి నిజమేనన్నా కాగు. పశుసంవర్ధక శాఖలో తరపున జరిగిన ఉచిత గొర్రెల పంపిణీ స్కీమ్లో 2 ఏళ్ల క్రితం అవకతవకలు జరిగాయంటూ ఉదాహరణ వివరణలతో సహా కాగు బయటపెట్టింది. అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో ఈ అంశాలను బహిర్గతం చేసింది. ఏ రూపాల్లో ప్రజాధనం ఎలా దుర్వినియోగం, లబ్ధిదారులకు ఎలా నష్టం జరిగింది, తప్పుడు లెక్కలతో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎన్ని జరిగా ఆ నివేదికలో కాగు స్పష్టం చేసింది. ఈ అవినీతి మచ్చ ఉండగానే ప్రకాశం జిల్లాకు చెందిన రైతులు 2.17 కోట్లు మోసపోయాయంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. న్యాయం దక్కాల్సిన నిధులు బినామీ ఖాతాల్లో దారి మళ్లాయని వాపోయారు. ఏసీబీ కేసుకు బదిలీ. ఈ కేసును అవినీతి నిరోధక శాఖ పోలీసులు బదిలీ చేశారు. దీంతో ప్రకాశం జిల్లా నుంచి బాధితులు పిలిపించి ఏసీబీ పోలీసులు వివరాలను సేకరించారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ తరపున గొర్రెలను కొనుగోలు చేయడానికి ప్రకాశం జిల్లాకు వెళ్లి సంప్రదింపు జరిగిన అధికారులు పేర్లు ఆరా తీశారు. ఇక బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రెండో దశ ధరలు మొత్తానికి తెలంగాణలో వాడివేడిగా ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి బయటపట్ట వేలవుతుంది కాగ్ రిపోర్టులు. ఇక దీన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే చుట్టుకుంది. ఏసీపీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేయబోతున్నారు. ఇదే నిజమైతే వాస్తవమైతే ఇక అరెస్ట్ అయితే తప్పదు. మొత్తానికి అయితే తెలంగాణలో బీఆర్ఎస్ నేతలకు ఒక్కొక్కరిగా మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇక దీన్ని వదిలిపెట్టేసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తేనే సేఫ్ అనే విధంగా ఉంటుందని రాజకీయ నిపుణులు కూడా భావిస్తున్నారట.